హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 2 ఆన్సర్కి ఇది డిసెంబర్ 15, 2024 జరిగినటువంటి పేపర్ 2 ఆన్సర్కి. ఆల్రెడీ పేపర్ 1 కీని ప్రీవియస్ వీడియోలో ఇచ్చామండి. ఇది పేపర్ 2కి. మరి పేపర్ 1 చూసుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు చూసుకోవచ్చు. మరి ఈ పేపర్ 2 కీని చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 సర్వీస్ రిటర్న్ క్వశ్చన్ పేపర్ 2 కీ అండి ఇది. సో మనకు ఈ క్వశ్చన్ పేపర్ అయితే డిఫికల్ట్గానే వచ్చింది. సో మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మరి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే, ముల్లా వాజీవ్ రోడ్ ద స్టోరీ ఆఫ్ బాగమతి అండ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఇన్ ఏ పోయటిక్ ఫామ్. వాట్ వాజ్ దిస్ పోయం కాల్డ్? ఆ పద్యాన్ని ఏమంటారని ఇచ్చారు. బాగమతి మరియు మొహమ్మద్ కులీ కుతుబ్ షా గాథను పద్య రూపంలో ముల్లా వాజాహి రచించాడన్నారు. దాని పద్యం పేరేంటి అంటే కుతుబ్ ముస్టోరీ. కుతుబ్ ముస్టోరీ అని ఆ పద్యం పేరు. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ అని ఇక మనకు 4 పేర్లు ఇచ్చారు. కుసుమాయుధ 1, కుసుమాదిత్య అని, నాగతి రాజా, కుసుమాయుధ 5 అని. సో ఆ జతపరిచినటువంటి వాళ్ళలో సో ఏవేవి కరెక్ట్గా ఉన్నాయి అంటే ఏ మరియు బి ఈ 2 కరెక్ట్గా ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద రాంగ్ పేర్. ఇక్కడ రాంగ్ పేర్ ఏంటి అని ఇచ్చారండి. సో రాంగ్ పేర్ ఏంటి అని, ఇందులో రాంగ్ పేర్ వచ్చేసి 4th వన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండిట్లో కరెక్ట్ ఏంటి అని అడిగారు. సో దీనికైతే కీ లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారండి. ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చి వాటిలో కరెక్ట్ ఏవేమన్నారు. ఇందులో బిసిడి ఈ 4 కరెక్ట్ ఆప్షన్స్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ 7th వన్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇక్కడ కొన్ని సంఘటనలు ఇచ్చారు, వాటిని కాలానుక్రమంగా అమర్చండి అని ఇచ్చారు. ఇందులో 4th వన్ డిఏసిబిఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ 8వ క్వశ్చన్ ఐడెంటిఫై ద లిటరరీ ఆర్గనైజేషన్ స్టార్టెడ్ బై సురవరం ప్రతాప్ రెడ్డి ఇన్ 1941. 1941లో సురవరం ప్రతాప్ రెడ్డి ప్రారంభించిన సాహిత్య సంస్థను గుర్తించండి అన్నారు. సో ఆయన విజ్ఞాన వర్ధిని పరిషత్ని స్థాపించారు. సో ఈ సంస్థను. 3rd వన్. నెక్స్ట్ క్రింది వారిలో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అన్నారండి. సో ఎవరంటే సూరిటి అప్పయ్య. 3rd ఆప్షన్. నెక్స్ట్ 10వ క్వశ్చన్ ఇక్కడ జతపరచండి అని ఇచ్చారండి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆర్గనైజ్డ్ మినీ బార్డర్ క్యాంప్స్ యాజ్ పార్ట్ ఆఫ్ జాయిన్ ఇండియా మూవ్మెంట్. ఐడెంటిఫై ద ఇన్ఛార్జ్ లీడర్స్ ఆఫ్ ది బార్డర్ క్యాంప్స్ అండ్ మ్యాచ్ దెమ్. సో బార్డర్ క్యాంపస్లు వాటి ఇన్ఛార్జీలని జతపరచండి అని ఇచ్చారు. బార్డర్ క్యాంపస్లు 4 ఇచ్చారు, ఇన్ఛార్జీలు 5 ఇచ్చారు. మరి వీటిని జతపరిస్తే మనకు ఆన్సర్ అయితే ఇక్కడ దీనికి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ మొఘలుల ఆధీనంలో గల దక్కన్ ప్రాంతంలోని 6 సుబాలకు నిజాం ఉల్ ముల్క్ ఆసఫ్ జా వైస్రాయ్గా ఉన్న వాటిని గుర్తించండి అన్నారు. సో వేటికంటే ఖాందేశు, ఔరంగాబాదు, బేరారు, బీదరు, బీజాపూర్ మరియు హైదరాబాద్, గోల్కొండ. ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ వన్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. సో ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, 2 కరెక్ట్ ఏవేవన్నారు. దాంట్లో 1 మాత్రమే కరెక్టే. నడింపల్లి సుందరమ్మ స్టార్టెడ్ ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించారనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 2వ ఆంధ్ర మహాసభ సమావేశంలో అస్పృశ్యత నివారణకు షెడ్యూల్ కులాల వారికి సమాన హక్కులను కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? సో ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ. సో భాగ్యరెడ్డి వర్మ పైన ఏదో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. చాలా ఎగ్జామ్స్లో చూసాము గ్రూప్స్కి సంబంధించి. ఆయన నుంచి ఏదో క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ సెషన్స్ ఆఫ్ ఆంధ్ర మహాసభ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది సెషన్. ఇక్కడ ఆంధ్ర మహాసభలకు సంబంధించి వాటి అధ్యక్షుల్ని జతపరచండి అని ఇచ్చారు. సో అధ్యక్షులు సమావేశాలు 4 ఇచ్చారు. 4వది, 5వది, 6వది, 8వది. మరి ఇక్కడ వాటి అధ్యక్షులు 5 మంది ఇచ్చారు.
మరి ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ అండి. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫారిన్ ట్రావెలర్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దిర్ విజిట్ టు విజయనగర కింగ్డమ్. విజయనగర రాజ్యాన్ని సందర్శించినటువంటి క్రింది విదేశీ యాత్రికులను కాలానుక్రమంగా అమర్చండి. ఈ క్రోనలాజికల్ ఆర్డర్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారండి. ఎక్కువగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి గ్రూప్ 2 ఏ మోడల్లో ఇస్తున్నారంటే ఈ క్రోనలాజికల్ ఆర్డర్స్ అనగా కాలానుక్రమంగా అమర్చండి. అలానే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని ఒక 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి, ఏ వాక్యాలు కరెక్ట్ అని అదొక మోడల్ ఇస్తున్నారు. ఇంకోటి మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి అని ఇస్తున్నారు. దాంతోపాటుగా ఇంకొక మోడల్లో వచ్చేసి కొన్ని జతలు ఇస్తున్న వాటిలో రాంగ్ పేర్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ 5 మోడల్స్ పైన మోస్ట్లీ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మనకు అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే 4 స్టేట్మెంట్లకి దాదాపు 4 క్వశ్చన్లకు సమానమైనటువంటి స్టేట్మెంట్లు అవి ఇక్కడ. సో కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ప్రస్తుతం ఇస్తున్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్ ఇలానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి 4వ ఆప్షన్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు ఏబిసి అని. దేనికి సంబంధించిన స్టేట్మెంట్స్ అంటే ఇవి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ 3. మరి వాటిలో కరెక్ట్ ఏవి అన్నారు. ఇందులో ఏబిసి 3 కూడా అంటే మనకు ఇంతకుముందు అయితే క్వశ్చన్లలో ఒకటే ఇచ్చేవారు, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అలాగా. ఇప్పుడు ఇండైరెక్ట్గా అడుగుతున్నట్టు, అంటే ఇక్కడ స్టూడెంట్స్ని అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఇట్స్ నాట్ అ సెలెక్షన్ ప్రాసెస్, ఇట్స్ ఎ రిజెక్షన్ ప్రాసెస్. 1,00,000 2 లక్షల మంది అప్లై చేసుకుంటే ఒక 10,000 పోస్టులు ఉంటే మరి మిగతా వాళ్ళందరినీ ఏ విధంగా అంటే 10,000 మందిని సెలెక్ట్ చేసుకోవాలంటే మిగతా వాళ్ళందరినీ రిజెక్ట్ చేయాలి. మరి సెలెక్ట్ చేసుకోవడం కన్నా దీన్ని రిజెక్షన్ ప్రాసెస్ అనే చెప్పుకోవాలి. అందుకే ఈ విధంగా టఫ్ అని చెప్పకూడదండి ఇది. ఎందుకంటే బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకి ఇదేం టఫ్ అని అనిపించదు, బాగా ప్రాక్టీస్ కూడా చేసి ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి అయితే రైట్ ఆన్సరు 4వ ఆప్షను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి అని ఇచ్చారు. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చారు. సో మరి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సరు ఫస్ట్ 1. నెక్స్ట్ వన్, ఇక్కడ అష్టప్రధానులకు సంబంధించి సో మరాఠా అడ్మినిస్ట్రేషన్లో, మరాఠా పరిపాలన విధానంలో అష్టప్రధానాలకు సంబంధించి సరికానిది ఏది అన్నారు. ఇక మనకు ఇది ఆప్షన్స్ డైరెక్ట్గా ఉన్నప్పటికీ ఆప్షన్స్ కొంచెం పెద్దగా ఇచ్చాడు. మరి ఇంత పెద్ద పెద్ద ఆప్షన్లు కావచ్చు, 4-5 స్టేట్మెంట్లు కావచ్చు, చదవడానికే దాదాపు సగం సమయం అనేది తీసుకుంటుందండి. మరి వాడి ఆన్సర్ని గుర్తించడం అనేది కూడా కన్ఫ్యూజ్ కావడం ఉంటుంది. కాబట్టి ఇక మనకు మ్యాథ్స్ రీజనింగ్ కాకపోయినప్పటికీ ఇవి సమయం అయితే ఎక్కువగా తీసుకుంటుందండి. వీటికి కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకే ఎక్కువ స్కోర్ అనేది చేయగలరు. మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయితే ఫస్ట్ 1. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అని 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. 4 స్టేట్మెంట్లో కరెక్ట్ ఏది అన్నారు. మరి 3వ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ మీకు పీడిఎఫ్ లింక్ ఇస్తానండి. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ ఉంది కదా, దీన్ని పీడిఎఫ్ లింకే ఇస్తాను. డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వీడియోలు చూసి చెక్ చేసుకోవడం కన్నా అదే బెటర్ అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ పీడిఎఫ్ని డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కీని చెక్ చేసుకోండి. మరి మీకు ఆన్సర్స్ ఏవేవి ఉంటాయంటే ఇలాగా రెడ్ సర్కిల్తో బబుల్ చేసినటువంటివి కీ అండి. రెడ్ సర్కిల్తో బబుల్ చేసినటువంటి వాటిని కీగా చెప్తున్నాను. సో ఎక్కడైనా కొన్ని క్వశ్చన్స్కి ఇలా రెడ్ సర్కిల్లో లేవు, వాటికి మాత్రం మోస్ట్లీ నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో మరి ఈ క్వశ్చన్స్ ఈ పీడిఎఫ్లో ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా ఈ రెడ్ సర్కిల్ ఇచ్చినటువంటివి కీగా భావించాలి. మరి ఈ కీ అనేది టీజీపీఎస్సీ నుంచి ఇంకా రాలేదండి. మోస్ట్లీ వాటితో మ్యాచ్ అవుతుంది ఇది. మరి ఏవైనా కొన్ని తప్పులు ఉన్నట్టయితే అఫిషియల్ కీలో కూడా తర్వాత చెప్తాను. అప్రాక్సిమేట్గా మీరు ఒక 2-3 మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ అనుకోవాలి ఈ కీకి. అది జాగ్రత్తగా గమనించాలి. సో దీన్ని బట్టి మీకు మీ యొక్క స్కోర్ అనేది అప్రాక్సిమేట్గా బార్డర్లో అండి, ఒక 2-3 మార్కులు అటో ఇటో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కీతో. సో కాబట్టి ఈ కీలో మొత్తం దాదాపు లాస్ట్ వరకు కూడా అన్ని క్వశ్చన్స్కి ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ లేనటువంటి వాటికి
తర్వాత వీడియోస్లో చెప్తానండి కీ అనేది. అలానే ఈ పీడిఎఫ్లోనే అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ వీడియో చూడలేకపోయినా కూడా ఈ కీలోనే పీడిఎఫ్ని అప్డేట్ చేస్తాను, అది కూడా మీరు గుర్తించాలి. పీడిఎఫ్ని అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సో ఏమైనా కీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియచేయండి ఆ క్వశ్చన్కి. సో దాన్ని నేను కూడా ఒకసారి చెక్ చేసి మరి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మన ఛానల్ అందించేటువంటి ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు తప్పకుండా చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ కూడా. నెక్స్ట్ వీడియోలో మీకు పేపర్ 3, పేపర్ 4 ఇవాళ జరిగినటువంటి పేపర్ 3, పేపర్ 4 కి కూడా త్వరలోనే అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.